బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 83672152. నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచారం. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చక్కగా ఉంది. ద్వితీయంలో రాహు, తృతీయంలో శని వీరికి చక్కగా బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు దాన్ని ఆచితూచి వ్యవహరించడం, అలాగే ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న వారికి ప్రమోషన్ లభించడం, వ్యాపార పరంగా చక్కగా లాభాలు రావడం ఈ వారం జరుగుతుంది. అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా సంతాన విషయ వ్యవహారాలై చక్కగా ఉంది. వారి మన సంబంధం కుదురుతుంది. సంబంధం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన సంబంధం బాగుందా లేదా జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటారు, అవి మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఒక కొలిక్కి వస్తాయి. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం వచ్చే విధంగా గోచరిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడ్డా కూడా అవి మీకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పదు. బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు మీకు మంచి సహాయ సహకారాలు అందిస్తారు. ఇటు బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు సహాయ సహకారాలు మీకు అందిస్తారు. సహోదరి సహోదరు మధ్య ఉన్న ప్రేమాభిమానాలు పెరుగుతాయి. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీరు వాటిని చక్కగా చదివించి ఒక స్థాయిని నిలబెడతారు. ఆ కృతజ్ఞతా భావం బాగుంటుంది. వాళ్ళు మీ మీద చూపించే ఆదరాభిమానాలు మీరు మంత్రముగ్ధులు అవుతారు. ఎందుకంటే ఇంతకాలం బంధువర్గం కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు విభేదాలు ఏర్పడ్డాయి. ఎప్పుడు దూరం అయ్యాం, ఇప్పుడు కలిసి ఉన్నామన్న ఆనందం వ్యక్తపరుస్తారు. ఎందుకంటే కొంతమంది విడిపోయిన అన్నదమ్ములు ఈ వారం కలిసే విధంగా గోచరిస్తుంది. అలాగే అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఓ పరిష్కారానికి వస్తాయి. మిమ్మల్ని చక్కగా ఆదరించడం కానీ, అభిమానించడం కానీ ఇటువంటి ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఎటువంటి విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణం ఈ వారం నెలకొంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక పని ప్రారంభించి అది మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. అది ప్రారంభించేటప్పుడే అది చక్కగా ఉందా లేదా, చేయవచ్చా లేదా అన్న ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. లేకపోతే మధ్యలో ఆగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నప్పటికీ జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి వ్యాపారాల్లో కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది. మీకు వచ్చిన ధనాన్ని లెక్కల రూపంలో సరిగ్గా చూపించకుండా మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేసాం, చక్కగా ఉందనుకుంటాం, కానీ అది మీకు లెక్కల్లో మటుకి తప్పులు ఉంటాయి. పైకి మటుకి బాగానే ఉన్నా అకౌంట్స్ పరంగా మటుకు ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి సలహాలు సూచనలు కొంతవరకు మీకు మేలు చేకూరుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం, అలాగే ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ వారికి చాలా అనుకూలంగా ఉంది. కళారంగాల వారికి కొంత రకమైన ఇబ్బందికరం ఉంటుంది. కొంతవరకు గడ్డుకాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలు చేజారిపోయే విధంగా గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శనివారం కానీ ఆదివారం అడిగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఈ చెప్పే రాశి ఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు. లగ్నాలు మారిపోతాయి,
దశలు మారిపోతాయి, గ్రహాలు మారుతాయి. అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం. కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది, గోచారీత్యా బాగుందా, లగ్నపరంగా బాగుందా, వ్యాపారం కలిసి వస్తుందా, భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు. అది అప్పటి వరకే వర్తిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.